శ్రీవాణి. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం. నేను ఈరోజు మీ ముందు తీసుకురాబోయే వీడియో భగవద్గీత పుస్తకంలో 1వ అధ్యాయంలో 19, 20, 21, 22 శ్లోకంతో నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ అందరికి నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు 19వ శ్లోకం చెప్తాను. సఘోషో ధాతరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వెనునాదయన్. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. వివిధములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమాకాశమును రెండిటిని ప్రతిధ్వనింపజేయుచు ధృతరాష్ట్రపుత్రుల హృదయములను ఛేదించెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. దుర్యోధనుని పక్షమునందున్న భీష్మాదులు వివిధ శంఖధ్వనులు చేసినప్పుడు పాండవ పక్షం వారి హృదయములు ఛేదింపబడలేదు. అట్టి సన్నివేశములు ఏవీనూ పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షం వారు కావించిన ధ్వనుల ప్రతిధ్వనులచే ధృతరాష్ట్రపుత్రుల హృదయములు ఛేదింపబడినవని ఈ శ్లోకమున ప్రత్యేకముగా తెలుపబడినది. పాండవులకును శ్రీకృష్ణ భగవాని యందు ఎందుగల విశ్వాసమే అందుకు కారణము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందిన వారికి ఎట్టు ఘోర విపత్తు నందైనను భయమునందన అవసరం లేదు. ఇప్పుడు 20వ శ్లోకం మరియు ఫస్ట్ లైన్ 21వ శ్లోకం ఇప్పుడు చెప్తాను. వీటికి అర్థం చెప్పిన తర్వాత సెకండ్ లైన్ 21వ శ్లోకం 22వ శ్లోకం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు శ్లోకం చెప్తాను. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఇప్పుడు 21వ శ్లోకం. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇప్పుడు ఈ శ్లోకాలు అర్థమయ్యే విధంగా 2 ముక్కలో చెప్తాను. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజమును కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనుసును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్న ధృతరాష్ట్రపుత్రులను గావించి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ వాక్యములు పలికెను. ఇప్పుడు ఈ శ్లోకాలకు అర్థం చెప్తాను. యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కానుండెను. యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ఆదేశములను అనుసరించి పాండవులచే ఏర్పాటు చేయబడిన అనూహ్యమైన సేనావ్యూహ రచనలను చూసి ధృతరాష్ట్రపుత్రులు పూర్తిగా నిరుత్సాహపడినట్లు పై వాక్యముల ద్వారా తెలియచున్నది. అర్జుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయమునకు మరి ఒక సూచన. ఎందుకనగా రామరావణుల మధ్య జరిగిన యుద్ధమున హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడు విజయమునొందుట సంభవించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతులు కూడా అర్జునుడికి తోడ్పడుటకై అతని రథమునందుండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడుండునో అక్కడే అతన్ని నిత్యదాసుడైన హనుమంతుడును మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి కూడా అక్కడుండును. కనుక వాస్తవమునకు అర్జునుడు ఏ కారణము చేతను శత్రువుల గురించి భయము నందనవసరం లేదు. అంతేకాకుండా హృషీకేశుడైన శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గదర్శనము చేయుటకై స్వయముగా ప్రత్యక్షమై ఉండెను. ఇట్లు యుద్ధము చేయుటకు కావలసిన సదుపాయమంతను అర్జునుడికి సమకూడి ఉండెను. తన నిత్య సహచర భక్తుడైన అర్జునుని కొరకు భగవానుచే సమకూర్చబడిన అట్టి శుభకరమైన పరిస్థితులన్నీయు విజయము తథ్యమని సూచించుచున్నవి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చెప్తాను. 21వ శ్లోకంలో సెకండ్ లైను మరియు 22వ శ్లోకం చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ 21వ శ్లోకం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఇప్పుడు 22వ శ్లోకం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇప్పుడు ఈ 2 అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. అర్జునుడు ఇట్లు పలికెను. ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల మధ్య నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో వారిని కాంచగలుగుదును. ఇప్పుడు ఈ శ్లోకాలకు అర్థం చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన నిర్హేతుక కృపతో తన మిత్రుల సేవయందు నెలకొనెను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటయందు అతడెన్నడూనూ విఫలుడు కాడు.
కనుకనే అతడిక్కడ అచ్యుతుడుగా సంబోధింపబడెను. రథసారథిగా అర్జుని ఆజ్ఞలను పాటింపవలెను. ఆ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతను తన భక్తుల కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్య స్థితికి ఎన్నడూనూ భంగమును వాటిల్లదు. అన్ని పరిస్థితుల యందును అతడు దేవాది దేవుడే మరియు ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానుని సేవ చేయుట కొరకై సర్వదా సంసిద్ధుడై ఉండెను. అట్నే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశం కొరకై ఎల్లప్పుడూ ఎదురుచూచుచుండెను. ఆజ్ఞాపించుడు వాడుగా ఉండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలిగినట్టి ఉత్తమ స్థితి అందుండుటచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకి లోబడియే ఉందురు. ఎవరునూ అతన్ని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి అందుండరు. కానీ అన్ని పరిస్థితుల యందును తను అచ్యుతుడైన ప్రభువైనను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుతున్నాడని ఎరిగినప్పుడు దేవాది దేవుడు దివ్యానందమును అనుభవించును. భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దాయాదులతోనూ మరియు సోదరులతోనూ యుద్ధం చేయకోరలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారముకు అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదల చేతనే అతను బలవంతంగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధరంగమునందు నాయకత్వం వహించు ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుటకై అతను కుతూహల పడుచుండెను. యుద్ధరంగమున శాంతియత్నములు చేయుటను ప్రశ్నయే ఉదయింపకున్నను వారిని మరి ఒకసారి అతను తిరిగి చూడతలిసెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు వారంతగా మొక్కు చూపుచుండెరో కూడా అతను చూడదలిచెను. నేను చెప్పిన ఈ శ్లోకాలకు అర్థం మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం.